तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గైస్ నిజం చెప్తున్నా, మార్నింగ్ గిరాక్ లేదని సినిమా పోదామని మా వాడు మాత్రం టికెట్లు బుక్ చేసిండు గైస్. ఏదో హిందీ మూవీ అంట. సో నేను వెళ్ళే టైంకి గిరాక్ స్టార్ట్ అయింది గైస్. ఇక సినిమా అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకొకటి సినిమా క్యాన్సిల్ అని బాధ కాదు గైస్, ఆ పైసలు కూడా రాలేవు. పైసలు పోయినట్లనే ఇక 400 రూపాయలు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నా గైస్. ఇక కూర్చున్న తర్వాత నాకు బేదారు వస్తుందని మామూలు చెప్పిన, గిరాక్ లేదు ఏం లేదు రా మాకు 2 hours దాకా ఖాళీ ఉన్నా గాయస్. ఇక మామూలుకి చెప్తే సినిమా కోసం అంటే మావాడు అయితే హిందీ సినిమా బుక్ చేసాడు. సో నాకైతే పాసిబుల్ కాలే, వాడికి ఇవ్వమంటే వాడు కూడా పోలే గాయస్. చలో మన టైం అయితే లంచ్ టైం అవుతుంది, 3 అవుతుంది. చలో మన ఇంట్లో మన మమ్మీ మన డాడీ ఇంగ్లీష్లో వెళ్ళి. సో ఈరోజు అయితే స్పెషల్ సంథింగ్ ఏం లేదు. సో లంచ్ టైం మాత్రం చూస్తే ఆల్మోస్ట్ ఒక 4:30 కావడానికి అయితే వస్తుంది, 4:15 కావడానికి వస్తుంది. సో యాజ్ యూజువల్ నాకు అలవాటు వచ్చేసి మొత్తం కీరా అండ్ క్యారెట్. సో వైట్ రైస్ ఇంకా పాలకూర పప్పు అవుతుంది గాయస్. ఇగో ఈరోజే మా ఇంట్లో నల్లు వచ్చింది. సో అన్నీ ఫుల్ అండ్ ఫుల్ కనిపిస్తాయి. ఇక వాటర్ బాల్స్ అని వాటర్ బాటిల్ అన్నీ ఫుల్ అండ్ ఫుల్ ఉంటాయి. ఎందుకంటే అలా రాలేదనుకో మళ్ళీ అదిగో పరిశాన్. సో ఒక 3-4 days వరకు సరిపోయిన వాటర్ అయితే వస్తాయి గాయస్ మాకు. సో మా డాడీకి మాత్రం ఈరోజు అయితే వర్క్ అయితే లేదు, దొరకలేదు. సో ఆయన మాత్రం ఫుల్ అంటే ఫుల్ నిద్రలో ఉండు గాయ చూడవచ్చు. ఇప్పుడు దగ్గరకు పోతే మాత్రం మా డాడీ తిట్టేస్తాడు, ఆయనకు నచ్చదు నిద్ర పోయేటప్పుడు డిస్టర్బెన్స్ చేయడం. సో నేను మాత్రం మా మమ్మీ తింటుందని దిల్కుష్ అయితే తీసుకొని వచ్చిన గాయస్. 2 ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు. టేస్ట్ మాత్రం అయితే పిచ్చ క్రేజ్ ఉంటుంది గాయ. దిల్కుష్ మాత్రం ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మా అమ్మకి తినమాట తింటావా. సో మా ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దిల్కుష్ అయితే. సో మా మమ్మీకి జస్ట్ ఏ పనగా తింటుంది. మా మమ్మీ ఇప్పుడే రైస్ తిన్నది. సో ఏమేమి ఉన్నాయో దేవులాడుతుంది మా మమ్మీ. అయిపోయినాయి తినేసిన పప్పు చారు పొద్దుగాలి మార్నింగ్ కట్టించిన టిఫిన్ బాక్స్. మనకైతే ఇంట్లో తినే ఫుడ్ అలవాటు గాయస్, బయట తినేది అయితే మ్యాక్సిమం అలవాటు లేదు నాకు. సో మా మమ్మీ చెక్ చేస్తుంది అన్నం ఉందా లేదా, మిగిలిసినా అయిపోగొట్టినదా అని. సో కంప్లీట్గా అయితే నేను తినేస్తాను. సో ఇంటికి అట్లా వస్తా మాత్రం నాకు నన్ను తిట్లు ఇవ్వనుకుంటాయి. సో నాకైతే ఆకలి అవుతుంది గాయస్. పొప్పర్ పండు ఇంకా అట్లా ఇంకా తినలేను. సో జల్దీగా మన లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం. లంచ్ అనేది ఆల్మోస్ట్ సాయంత్రం అయితే అవుతుంది. సో మన వెంకటేశ్వర స్వామి చూడవచ్చు. సో చాలా మనమైతే లంచ్ కంప్లీట్ చేద్దాం. మా మమ్మీకి మాత్రం డైలీ శ్రీగల్ చూసి అలవాటు అయితే ఉంది గాయస్. ఈ శ్రీగల్ నాకు కూడా అలవాటు అయిపోయింది చూసిగా డైలీ నేను కూడా చూస్తున్నా ఏం చేస్తాం ఇక. సో చలో మనమైతే జల్దీ లంచ్ అయితే చేద్దాం. సో మన కీరా క్యారెట్ తీసుకొని 2 అయితే దిల్కుష్లు వేసుకున్నా గాయస్ ఈరోజు అయితే. సో మా బాబా డాడీ కోసం ఈ దిల్కుష్ ఒకటి విషయం చెప్పాలంటే గాయస్, నాకు డోరేమాన్లా ఇలాంటి దిల్కుష్ ఒకటి వస్తున్నాయి గాయస్. అది రౌండ్ ఉంటున్నాయి బ్రెడ్ అది. సో ఇది మాత్రం ఇట్లా ట్రయాంగిల్ టైప్లో ఉంది. సో నిజం చెప్తున్నా గాయస్, మా సైడ్ బాబా బేకరీ దగ్గర అయితే మాత్రం దిల్కుష్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు కదా, నిజం చెప్తున్నా. సో కితల మూవీ అయితే వస్తుంది. సో మా ఇంట్లో మాత్రం టీవీ నడుస్తూనే ఉంటుంది కదా, నేను వచ్చినప్పుడు మంచిగా వస్తుంది. ఇక్కడ మనకు టీవీ విషయం అలవాట్లేదు. సో మా డాడీ మాత్రం నిద్రలు ఉండవు, నిద్రలకే లేచిండు. ఇప్పుడు లేచేవాడికి మా డాడీకి ఆకలి అయితే. సో మా డాడీ అయితే తింటాడు గాయస్. సో మనకైతే దుకాణం నుంచి ఫోన్ వచ్చింది. సో మనమైతే వెళ్ళిపోదాం షాప్కి. సో గాయస్ మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో మనం అయితే షాప్కి వెళ్దాం. షాప్ కాడ అయితే కస్టమర్స్ అయితే వెయిటింగ్ అంట. సో మనం వెళ్ళినాక చూద్దాం ఉంటాడో 9:30 అవుతుంది. ఈరోజు మాత్రం అయితే ఫుల్ అండ్ ఆఫ్ చలి పెడుతుంది గాయస్. సో మా ఇంట్లో మాత్రం అయితే మా మమ్మీ డాడీ మెలకలు ఉన్నారు. ఇంకా అయితే నిద్ర వస్తలే గాయస్ వాళ్ళకి నిజం చెప్పాలంటే. సో కొత్త క్యాలెండర్ అయితే తీసుకొచ్చినారు మా ఇంట్లో. సో ఇది మొత్తం తమిళనాడు ఉంది, మొత్తము January 26 చూడొచ్చు. సో మనకు మాత్రం ఏం అర్థం అవుతలేదు. సో ఇది ఏం దేవుడు ఏమో మనకైతే ఐడియానే లేదు. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి గుత్తొంకాయ కర్రీ, ఇంకా వైట్ రైస్. చలికైతే మాటలు కూడా వస్తలేవు గాయస్, నిజం చెప్తున్నా. సో ఆమ్లెట్ తిందాం అనుకుంటున్నా కానీ గుడ్లు అయితే లేవు. సో నేను కూడా మర్చిపోయాను, ఎంటీ మొత్తం ఫ్రిడ్జ్లో. ఏం చేయాలో మాత్రం అర్థం అవుతలేదు. ఇది నాకైతే వంకాయ కర్రీ అస్సలు నచ్చదు. అయినా ఇక తినాక తప్పదు గాయస్. చలో మనమైతే తిందాం. ఇది మామిడికాయ కారణం మా మమ్మీ డాడీ తింటారు, నాకైతే ఆదైతే ఉండదు దాంతో తినేది. సో మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. గుడ్ నైట్, బాయ్ అండ్ టేక్ కేర్.